వెల్కమ్ టు సిఎన్యు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రమణయ్యపేట సచివాలయం 1 నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ జిల్లా కరప మండలంలో శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢ గుప్త నవరాత్రుల ముగింపు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. తుమ్మల రామస్వామి బాబు. తొలి ఏకాదశి వేడుకలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘన ఏర్పాట్లు. కాకినాడ రూరల్లో రమణయ్యపేట సచివాలయం 1 నూతన భవనాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. కూటమి నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిలిపివేసిన నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసి సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ రమణయ్యపేట గ్రామ పంచాయతీ స్వర్ణ గ్రామ సచివాలయం ఒక ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. పెద్దలు ఆర్డీఓ గారు, జడ్పీసీఓ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి గారు, ఇతర పెద్దలు అందరూ కూడా ఇవాళ కూటమి బీజేపీ నుంచి మన వెంకటేశ్వరరావు అందరూ ఇవాళ ఇతర పెద్దలు అందరూ కలిసి ఇవాళ ఈ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. అంటే స్వర్ణ గ్రామ పంచాయతీల్లో ఎందుకో 10 లక్షల రూపాయల వ్యయంతో పాత బిల్డింగ్ని పూర్వం కట్టి వదిలేసినటువంటి బిల్డింగ్లు మొన్న చెప్పాను మీకు, ఇంచుమించు 20 చిల్లర బిల్డింగ్స్, 26 బిల్డింగ్లు ఊరికే కొబ్బరికాయలు కొట్టేసి సగం కొట్టేసి పునాదులు వేసేసి జస్ట్ వేసేసి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అవన్నీ ఒకటి చేసుకుంటూ వస్తా ఉన్నాం. అందులో భాగంగా దీని మీద 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కింద గ్రామ సచివాలయం, అట్లాగే పైన కాన్స్టిట్యూన్సీ విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే P4తో కలిపి ఒక బిల్డింగ్ 10 లక్షల రూపాయలు అయింది. పైన 2 కూడా ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాన్స్టిట్యూన్సీలో నాకు 7 స్టాఫ్ను ఇవ్వడం జరిగింది. ఆ 7 స్టాఫ్తో కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి సమస్యని గుర్తించిన సమస్యకి పరిష్కారం ఎత్తకడం. అది అన్ని రకాలుగా ఒక్కోసారి నిధుల పరంగా అవ్వచ్చు, ఒక్కొక్కసారి విధుల పరంగా అవ్వచ్చు. ఒకసారి విధులతోటి సమస్యలు పరిష్కారం అయిపోతాయి, ఒక్కోసారి నిధులు అవసరం అవుతూ ఉంటాయి. అటువంటివన్నీ గుర్తించి వాళ్ళు నా దృష్టిలో పెడతా ఉంటే నేను దాన్ని ఇన్స్పెక్ట్ చేసి దానికి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. వీళ్ళ యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాకా మరి ఏ కాన్స్టిట్యూన్సీలో చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే గర్వంగా చెప్పగలుగుతూ ఉంటాను. ఈవేళ దాకా కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి వీళ్ళకి 30 కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ 1110 కోట్లు దాన్ని పక్కన పెడిస్తే ఈ రమణయ్యపేట గ్రామానికి ప్రత్యేకించి మన వీరబాబు వీళ్ళందరి సహకారంతో 35,66,75,962 రూపాయలు పనులు వేళ దాకా మంజూరు చేయబడినవి అయితేనేంటి, అలాగే పూర్తి చేసేటి. అందులో పూర్తి చేయవలసి 3,30, 3,30, 1,30, 6,20 తప్ప మిగిలినవన్నీ పూర్తిగా సుమారుగా 28 కోట్ల రూపాయలు పూర్తి చేయడం జరిగింది.
కాకినాడ జిల్లా కరప మండలంలోని శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢ గుప్త నవరాత్రుల ముగింపు సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. రాజ్య వారాహి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. గుప్త నవరాత్రుల చివరి రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయగా మహిళలకు చీరలు పంపిణీ చేసి భక్తులందరికీ అన్నప్రసాదం అందించారు. అమ్మవారి అనుగ్రహంతో భక్తుల కోరికలు నెరవేరుతాయని ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు తెలిపారు. ఈ రోజు లాస్ట్ రోజు ఈ నెల 15వ తారీఖు నుంచి గుప్త నవరాత్రులు మొదలుపెట్టామండి. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టుగా చూశారు కదా. మా కరప మండలం ఎప్పుడూ కూడా ఇటువంటి వైభోగం చూడలేదు. మా చిన్నప్పటి నుంచి గత 50 సంవత్సరాలు నాకు 50 సంవత్సరాల్లో కూడా ఇటువంటి భాగ్యం నాకు దక్కలేదు. అటువంటిది అమ్మవారి వేళ కాశీ అడ్డసాదు ఎన్నే పాపాలు పోతే అంటారు. అటువంటిది కాశీ వారాహి అమ్మవారే ఇక్కడ వచ్చి కూర్చోవడంతో ఆడవారు ఏ ఇంట్లో అయితే ఆడవారు బలంగా అంటే శక్తిగా లక్ష్మీదేవి ఉంటే కుటుంబం ఎప్పుడు కూడా బాగుంటుంది. ఒక ఆడవారే దేనైనా చేయాలంటే ఇవాళ ఆడవారు అమ్మవారిని కాశీ నుంచి వచ్చింది కాబట్టి అమ్మవారు ఎంత ప్రబలంగా వచ్చారు. ఎందుకంటే కాశీ 4 రోజులు ప్రయాణం, 2 రోజులు వెళ్ళాలి. 2 రోజులు నానాకే 4 రోజులు పడుతున్నాకి అయినా సరే అక్కడ దర్శనం జరగదు. అటువంటి భాగ్యం మన కరప కొరిపల్ల రోజు దొరికింది. దీనికి మెయిన్ కారణం చిక్కాల అమ్మాజీ మా అమ్మగారు. వేళ అవ్వలేదు కానీ పెట్టుబాబు భయపడకు, నువ్వు బాగా చేస్తావు కదా, ఇది మాకు ఆరోగ్య గుడి ఏంటిది ఎంత అద్భుతం జరుగుతుందంటే అమ్మవారు ప్రభావం ఉన్నవారు కాబట్టి జరుగుతుంది తప్ప వేళ ఎవరి జీవితంలో కూడా ఖాళీ లేదు. అటువంటిది అయినా సరే 10 రోజుల నుంచి ఏకదాటిగా వస్తున్నారంటే ఇదంతా అమ్మవారి కృప, ఇదంతా అమ్మవారి దయ. ఎందుకంటే మానవ జీవితంలో ఏది శాశ్వతం కాదు. చేసుకునే క్రతువు చేసుకునేది 10 రోజుల నుంచి అన్నదానం. వేళ 10,000 మంది చీరలు కూడా పెంచబెడుతున్నాం. వచ్చిన అమ్మవారి చీరలు కొన్ని కొన్నాం, 2 కలిసి మిక్స్ చేసి ఇస్తున్నాం. ఎందుకంటే ఏ ఇంట్లో ఆడవారు మాకు అక్క చెల్లి లేరు, అయినా సరే అక్క చెల్లిగా భావించి అందరినీ ఈ కార్యక్రమం ఎంతో పురోగెళ్తుంది. మేము అనుకున్న కంటే 10 రోజులు కూడా పెరిగితేనే వచ్చిన తప్ప తగ్గలేదు. మేము 10,000 అనుకుంటే రామారామి 40 నుంచి 50 అంటున్నారు. అది ఎక్కడ కూడా తెలీదు. కానీ ఇదంతా అమ్మవారు. నేనేమంటానంటే వారంలో ఏదో రోజులు అంటే ఒక్క శుక్రవారం వచ్చేయకుండా 10 రోజులు కాకుండా ఏదో రోజు వచ్చారో మీకు ఇబ్బంది ఉండదు, మాకు చేయడానికి మాకు ఉండదు. ఇది 23 కుంకుమ పూజ టికెట్ లేదు, దర్శనం టికెట్ లేదు. నేను ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ టికెట్ అనేది లేకుండా చేసి కార్యక్రమం చేసాం. ఎందుకంటే లోక కళ్యాణం అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. ఎక్కువ తల్లిదండ్రులు పెళ్లిళ్ళు అవ్వలేదు చెప్తారు, దానికి కూడా కార్యక్రమం పెట్టాం. 7 వారాలు, 9 వారాలు, 11 వారాలు అమ్మవారి పూజలో పెట్టి వాములో పెట్టి తాడు అక్షతలు ఒక్క ఎత్తామండి. కంపల్సరీగా వాళ్ళు రావాలి, మేము ఎక్కడ పడిపోతూ ఉంటారు. అలా కాదు, ఎందుకంటే సంకల్పం లేకుండా ఇలా చేయగలం. ఆయన వస్తే పంతులు గారు కడతాం, పంతులు గారు కూడా రూపాయి ఒక్కలేదు. ఇది ఎక్కడ డబ్బులు లేకుండా చేయాలని సంకల్పం. ఎంత ప్రభావం వెళ్తుందంటే అమ్మవారి కృపణాపతి జరగదు. ఇవాళ పొద్దున కూడా కాకినాడలో వర్షం కొట్టింది, ఇక్కడ వర్షం లేదు. ఈ 10 రోజులు సిరిజన్ వచ్చి వెళ్ళింది తప్ప ఏం లేదు. ఇవాళ అద్భుతం. లాస్ట్ రోజు చాలా చక్కగా వెళ్తుంది. ఏ ఇంట్లో ఆడవారు తెలంగాణ ఉంటే ఆ చక్కగా చేస్తారు. అందరికీ ఆడవారు అందరూ కూడా పేరు ధన్యవాదాలు. రాష్ట్రాలు, జిల్లాలు, స్టేటు, ప్రపంచం అంతా ఈ అమ్మవారికి ఉన్న తెలిసింది. అంతకంటే మాకేం కావాలి? మా పూర్వజన్మలు భావించడం. అందరికీ నమస్కారం. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి శుభ సందర్భాలను ఆడంబరంగా కాకుండా ప్రభుత్వ అన్న క్యాంటీన్లలో అన్నదానం నిర్వహిస్తూ జరుపుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాకినాడ డైరీ ఫారం అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా సందర్శించిన కమిషనర్ ఆహార నాణ్యత, పరిశుభ్రత, సేవలను పరిశీలించారు. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్యాంటీన్లలో భోజనం చేస్తున్న వారి అభిప్రాయాలను తెలుసుకుని పరిశుభ్రత ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా దాత గుప్తా తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా భోజనాన్ని స్పాన్సర్ చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత మంది చేపట్టి అన్న క్యాంటీన్లను శుభ సందర్భాలకు వేదికగా చేసుకోవాలని కమిషనర్ సూచించారు. కాకినాడలో అన్న క్యాంటీన్ మన డైరీ ఫార్మ్ దగ్గర మనం విజిట్ చేయడం జరిగింది. డైరీ ఫార్మ్ సెంటర్లో మనం ఇక్కడ విజిట్ చేసిన దానిలో ఇక్కడ టీవీ కంప్లైంట్ వచ్చింది. ఎస్సీ గారితో మాట్లాడి టీవీ కంప్లైంట్ వెంటనే రెక్టిఫై చేస్తున్నాము. అదేవిధంగా సిస్టమ్ కూడా ప్రాబ్లం, సిస్టమ్ కూడా ఇక రెక్టిఫై ఇచ్చిన స్టార్ట్అప్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇక రెక్టిఫై ఇచ్చారు. అంటే అక్కడ మనం ఈరోజు ఇడ్లీ అండ్ అదేవిధంగా ఉప్మా కూడా పెడుతున్నారు. మన పబ్లిక్ని కూడా కొంతమంది మనం ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎట్లా రుచిగా ఉందా లేదా, పబ్లిక్ ఎడల మా సిబ్బంది సక్రమంగా ప్రవర్తిస్తున్నారు లేదా, ఇన్ టైంలో ఓపెన్ చేస్తుంది లేదా అనే విషయం పైన మనం చేస్తున్నాము. అదేవిధంగా శానిటేషన్ చూసినట్టయితే శుభ్రంగా నీట్గా
చేస్తున్నాము. ఎప్పటికప్పుడు 5-10 మినిట్స్ కల్లా ఆల్ టేబుల్స్ని క్లీన్గా చేయడం, అక్కడ టాయిలెట్ కూడా క్లీన్గా చేయడం. ముఖ్యంగా ప్లేట్లు కడిగినప్పుడు ముందు నీళ్ళతో కడిగేసిన తర్వాత మళ్ళీ హాట్ వాటర్తో కడిగించే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. సో శానిటైజేషన్లో కూడా మనం బాగానే మెయింటైన్ చేస్తున్నాము. కొంతమంది మన వ్యక్తులు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కానీ, వాళ్ళు పెళ్లి రోజు సందర్భంగా కానీ, వాళ్ళ మనవళ్ళకి కానీ, మనవరాలు కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ ఒక అకేషనల్ డేకి కొంతమంది అన్నదానం కానీ, కిచెన్ దానం కానీ చేస్తున్నారు. అలాగా చేయటం వల్ల మనకి అన్ని దానాలతోనూ అన్నదానం చాలా ముఖ్యం. మన పూర్వజనంలో చేసుకున్న పుణ్యం వల్లే మనకి ఈ జన్మలో మనకి సంక్రమిస్తుందని ఒక మనకి నమ్మకం. ఆ నమ్మకం కొద్దీ ఇప్పుడు మీ పేరేంటండి? నా పేరు గుప్తా అండి. గుప్తా గారు, ఆయన మాట చెప్తారు, ఒక మాట చెప్పండి. రేపు మా అబ్బాయి పుట్టినరోజు అండి. రేపు మధ్యాహ్నం అన్నదానం అన్నట్టు ఎంతమంది వస్తే అంతమందికి కూడా నేను ఈ అమ్మాయి చేయించాను. మొన్నటి నెలలో కూడా మా పెద్ద అమ్మాయి అండి, ఏప్రిల్ నెలలో మా చిన్న అమ్మాయి అయిందండి, రేపు వచ్చే నెలలో మా మనవరాలు అండి. అలాగే ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఆ రోజున మినిమం అసలు ఇంకా దానికి ఇంత హాల్టింగ్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడాను నేనే దానికి ఆ రోజు స్పాన్సర్ చేస్తాను. అన్ని దానాల కల్లా అన్నదానం మంచిదని నా మనసు అనిపించింది. అందుకని నేను అలా చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే మాకంటే సేవలు ఏ విధంగా ఉన్నాయండి? ఏ విధంగా ఉన్న సేవలు బాగా సేవలు చాలా బాగున్నాయండి. ఏది సమస్య లేదండి. అన్నీ కూడా టిఫిన్ కానీ భోజనం కానీ అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. అనుమతించిన సామర్థ్యాన్ని మించి ప్రయాణికులను ఎక్కించి బస్సు నడిపిన ఘటనలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీపై కాకినాడ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 41 సీట్లు మాత్రమే ఉన్న బస్సులో 96 టికెట్లు జారీ చేయడం సేవల్లో లోపమని పేర్కొంటూ బాధిత ప్రయాణికుడికి 10,000 పరిహారం, 5,000 వ్యాజ్య ఖర్చులు, టికెట్ ధర 85 తిరిగి చెల్లించాలని ఆదేశించింది. 2025 నవంబర్ 29న కాకినాడ వాడపల్లి బస్సులో అధిక రద్దీ కారణంగా ప్రయాణం మధ్యలో నిలిపివేసిన ప్రయాణికుడు కీర్తినీడి అఖిల్ శ్రీ గురుతేజ దాఖలు చేసిన ఫిర్యాదుపై కమిషన్ ఈ తీర్పు వెలువరించింది. శ్రీశక్తి ఉచిత ప్రయాణ పథకం కారణంగా రద్దీ పెరిగిందని ఆర్టీసీ వాదనను తిరస్కరించిన కమిషన్ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, రద్దీ మార్గాల్లో అదనపు బస్సులు నడపాలని ఆదేశించింది. అలాగే సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించకుండా డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది. కె అఖిల్ శ్రీ గురుతేజ అనే వినియోగదారుడు 29/11/26/25 కాకినాడ నుంచి వాడపల్లికి ఆర్టీసీ బస్సులో వెళ్ళగా 85 రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళగా ఆ బస్సులో ఇంచుమించు 41 మంది కెపాసిటీ ఇది పర్మిషన్ ఉండగా 96 మందిని తీసుకుని వెళ్తగా ఇంకా ట్రావెల్ కంటిన్యూ చేయలేక దిగిపోయి మళ్ళీ కాకినాడ మేనేజర్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి అని చేస్తే కూడా ఫలితం లేకపోగా కాకినాడ కన్జ్యూమర్ కమిషన్ అప్రోచ్ అయ్యారు. ఇలాగా పరిమితి కన్నా ఎక్కువ ప్యాసింజర్స్ని తీసుకెళ్ళడం సురక్షితం కాదు ప్యాసింజర్స్కి అని చెప్పేసి కాకినాడ కోర్టులో వేశారు. కాకినాడ నోటీసులు ఇవ్వగా, కమిషన్ నోటీసులు ఇవ్వగా ఆర్టీసీ బస్సు వారు వచ్చి ఇలాగా సంక్షేమ పథకం శ్రీ శక్తి స్కీమ్ కింద ఫ్రీ బస్సెస్ ఉండడం వల్ల జనాలు ఆడవాళ్ళు ఎక్కువ రావడం చేయడం జరుగుతుంది, అది మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఆర్టీసీ సేవ కాదు, మేము ఇది కమర్షియల్గా చేసుకోవడానికి లేదు కాబట్టి మేము కన్జ్యూమర్ యాక్ట్ కింద రాలేము అని చెప్పేసి కూడా అన్నారు. ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత డబ్బులు తీసుకుని సేవలు అందించడం లోపం ఉంటే ఎవరైనా సేవ లోపం కిందే వస్తుంది, వినియోగదారుడికి హక్కు ఉంటుంది అని చెప్పేసి మేము పేర్కొన్నాము. అలాగే పర్మిటెడ్ కెపాసిటీ కన్నా ఎక్కువ ఏ ప్రైవేట్ అయినా సరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా కూడా సరే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఎవరికి ఎగ్జంప్షన్ లేదని కూడా మేము పేర్కొన్నది. ఇదే కాకుండా కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చాం ఆర్టీసీ వాళ్ళకి, గవర్నమెంట్కి కూడా. ఏమంటే ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు ఎక్కువ బస్సులు వేయడం, దాని తర్వాత లిమిట్ చేయడం. ఇప్పుడు నాన్ స్టాప్ బస్సులు లేకపోతే ఉన్నాయి, అందులో ఎక్కువ మంది ఎక్కించారు కదండి, సేమ్ అలాగే ఇది కూడా కంటిన్యూ చేయాలి. ప్రజలకి అలవాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అలవాటు పడతారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఎక్కువ మందిని తీసుకెళ్ళడం కూడా తప్పు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇందులో 85 రూపాయలు మళ్ళీ వెనక్కి ఇమ్మని బస్ టికెట్ ధర,
అది కాకుండా 10,000 రూపాయల కాంపెన్సేషను, 5,000 రూపాయలు ఖర్చుల కింద ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఒకటేనండి, ఇప్పుడు ప్రైవేట్ పార్టీ అయినా ఒకటే, ప్రభుత్వం అయినా ఒకటే. ఎవరు నేరం చేసినా వాళ్ళు మరి దానికి ఇవ్వాల్సిందే. ప్రభుత్వం అంటే ఇట్ ఇస్ నాట్ ఆన్ డిఫరెంట్ ఫుట్, ఎక్సెప్ట్ కొన్ని అంశాల్లో ప్రభుత్వానికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి, సావరెన్ ఫంక్షన్స్ చేసేవాటికి. వీళ్ళు ప్రైవేట్ పార్టీలతో పాటు కమర్షియల్గా వీళ్ళు కూడా బిజినెస్ చేసినప్పుడు వ్యాపారం చేస్తారు, అంతే కదా, వ్యాపారమే కదా ఇది. అలాంటప్పుడు వాళ్ళు కూడా ఈ చట్టం కింద వస్తారు. కాకినాడలో సిబిఎస్ఈ సౌత్ జోన్ స్కేటింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ పోటీలను ప్రారంభించి క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. కాకినాడ వివేకానంద పార్కులో లిటిల్ వుడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్న సిబిఎస్ఈ సౌత్ జోన్ స్కేటింగ్ పోటీలను ఎమ్మెల్యేలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి మంచి అవకాశాలు లభిస్తాయని, ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్, నికోబార్ ప్రాంతాల నుంచి సుమారు 3,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. తొలి రోజు 300 మీటర్ల విభాగంలో పోటీలు నిర్వహించగా విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. చేసినటువంటి పిల్లలందరూ కూడా నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు క్రీడాకారుని ఎంకరేజ్ చేస్తూ మరి ముందుకు తీసుకెళ్ళాలని కూడా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. మీరు అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్టయితే మన కాకినాడ నగరంలో ఈ స్కేటింగ్ కాంపిటీషన్స్ పెట్టుకోవడం, ఆ పెట్టుకోవడమే కాకుండా ఈరోజు చెప్పాలంటే మన ఏషియాలోనే ఇటువంటి స్కేటింగ్ రింగ్ ఉన్నది ఎక్కడా లేదు, మన కాకినాడలో మనందరికీ గర్వకారణం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాకినాడకి నిజంగా గర్వకారణం. అంటే మధ్య 2 సంవత్సరాల్లో మనం చూస్తాం, స్టేట్ లెవెల్లో 2 కార్యక్రమాలు చేసాం. బీచ్ కబడ్డీ అని, అలాగే జూడో 2 కార్యక్రమాలు చేసాం. కానీ అంతర్రాష్ట్రంగా మొట్టమొదటిసారిగా అంతర్రాష్ట్రంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని పెట్టినందుకు లిక్విడ్ స్కూల్ ప్రైజ్మాన్య నాగేశ్వరరావు ఒక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాం. అందరినీ కూడా క్రీడా స్ఫూర్తి అంటారు, మిగిలిన దాంట్లో దేంట్లోనే అంటారు, క్రీడల్లోనే అంటారు క్రీడా స్ఫూర్తి అని. ఎందుకంటారంటే మిమ్మల్ని ఉదాహరణ తీసుకుని ఒక అపజయం జరిగితే జయం జరిగినాక పోరాటం. 5 స్టేట్స్ నుంచి సిబిఎస్ఈ సౌత్ జోన్ స్కేటింగ్ కాంపిటీషన్ జరిగింది. వచ్చారు పార్టిసిపెంట్స్, 3,000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని స్కూల్స్ నుంచి. అందరికీ నిన్నంతా రిజిస్ట్రేషన్లు అయినాయి ఒక రోజు ముందు. ఈ రోజు నుంచి రింక్లో స్కేటింగ్ కాంపిటీషన్స్ రోడ్డు మీద కూడా ఉంది. తోరంగి రూరల్లో తోరంగిలో రోడ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇది 23rd నుంచి 26th వరకు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఆ పిల్లలందరికీ చక్కగా భోజనాలు, అకామిడేషను అన్నీ నేను రిజిస్ట్రేషన్ రోజు అందరికీ ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. చాలా బాగా కోఆపరేట్ చేసి పిల్లలు, పేరెంట్స్ కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ సాఫీగా జరిగినాయి. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు పార్టిసిపేట్ చేయటం. లిటిల్ వుడ్ స్కూల్ ఎస్పెషలీ స్పోర్ట్స్, హెల్దీ మైండ్ అండ్ హెల్దీ బాడీ, ఏంటంటే కొంచెం ఫిట్గా, హెల్దీగా, హ్యాపీగా స్పోర్ట్స్మెన్షిప్ వస్తే ప్రతిదీ కొంచెం చక్కగా ప్రతి ఒక్కరితోనూ మసులుకోవటం, మంచిగా ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా అన్నీ ఇంటర్లింక్ అనమాట. సో మేము కూడా చాలా ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్కి చేస్తానికి ట్రై చేస్తున్నాము. విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ స్కూల్ టీమ్, ప్రతి ఒక్కళ్ళు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ టీమ్ ఆర్ సో సపోర్టివ్. ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్దలందరూ వచ్చి ఇనాగ్రేషన్ చేసి వెళ్ళారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. మీరందరూ కూడా వచ్చి అందరూ చాలా సపోర్టివ్గా కోఆపరేట్. పార్టిసిపెంట్స్ అండి 3,000 మంది అండి. 3,000 మంది. ఏంటండి నా పేరు? నేను రాధాలక్ష్మి అండి, లిటిల్ వుడ్ స్కూల్ డైరెక్టర్, అకాడమిక్ డైరెక్టర్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు.
పిఠాపురంలోని బాదం మాధవరావు బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ 4.1 కార్యక్రమంలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని స్పష్టమైన లక్ష్యంతో చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై శ్రద్ధ వహిస్తూ ఉపాధ్యాయులతో సమన్వయం కొనసాగించాలని కోరారు. తెలియజేసుకుంటూ ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ చేసినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, స్కూల్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి శ్యాంబాబు గారికి అందరికీ కూడా పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాల అంటే భయపడేటువంటి పరిస్థితుల నుండి మన విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గా, పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసన సభ్యులుగా మన ఎమ్మెల్యే గారు ఎవరు గట్టిగా చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి యొక్క సహృదయంతో ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్ కన్నా మెరుగైనటువంటి పరిస్థితుల్లో నడుస్తా ఉన్నాయని చెప్పడానికి ఎక్కడ సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరి ఏదైతే ఇప్పటి వరకు చెప్పినటువంటి పెద్దలు, మరీ ముఖ్యంగా పేరెంట్స్ మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఏదైతే ఇటువంటి పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయో 6 నెలలకు ఒకసారి మీకోసం మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది, వారు ఏ విధంగా చదువుతా ఉన్నారు, వారి యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉంది అనేటువంటిది మరి ఒక ప్రోగ్రెస్ కార్డు మీరు తెలుసుకోవడం కోసమే ఇటువంటి మీటింగ్లు ఏర్పాటు చేస్తా ఉంది మన కూటమి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండిస్తూ కాకినాడలో విద్యార్థి, యువజన సంఘాలు నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. బంద్లో భాగంగా కాకినాడ JNTUK వద్ద విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. అనంతరం నాగమల్లితోట జంక్షన్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని, విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్కి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాకినాడ JNTU వద్ద నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్ల కాలంలో 152 పేపర్లు లీక్ చేసింది. ఈ పరీక్షలు జాతీయ స్థాయిలో పెట్టినటువంటి NTA సంస్థ CSA పేపర్లు కానీ, CBSE +1 +2 కానీ, నెట్ ఎగ్జామ్ కానీ, నీట్ ఎగ్జామ్ కానీ ఈరోజు పేపర్లు లీక్ అయిపోతూ ఉన్నాయి. దీనికి అకౌంటబిలిటీ చూపించాలి. దీనికి బాధ్యత వహించవలసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఏదైతే కేంద్రంలో ఏదైతే NCERT సంబంధించిన టెండర్ల విషయంలో కూడా ఎటువంటి టెండర్లు పిలకుండా కొంతమందికి గుత్తాధిపత్యంగా కొంతమందికి ఈరోజు కాంట్రాక్టర్లు ఇస్తూ ఉన్నారు. దీని మీద అకౌంటబిలిటీ తీసుకురావాలి. ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, యువకులు ఏదైతే ధర్నా చేస్తూ ఉన్నారో, 21 రోజుల నుంచి ఆమరణ నిరాహార చేస్తూ ఉన్నారు. వీళ్ళందరి మీద ఏదైతే వీళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయడం కోరుతూ ఉంటే ఈరోజు కేంద్ర పార్లమెంట్ వద్ద విద్యార్థుల, యువకుల మీద లాఠీ చార్జీ చేశారు. ఈ లాఠీ చార్జీలు కూడా పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. లాఠీలకి ఏదైతే మేకులు దింపి ఈరోజు విద్యార్థులను కొట్టడం, లేడీస్ మీద అనుచితంగా ప్రవర్తించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దేశంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలుస్తూ ఉంది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించాలి. ధర్మేంద్ర ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల బంద్ను అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మరి నీట్ పేపర్కు లీకేజ్కు మరి బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా రాజీనామా చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా మరి
ఈ దేశంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల మీద జరిగినటువంటి లాఠీ చార్జ్ను ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా లేదా, మీరు నియంతల్లా మరి ఆర్ఎస్ఎస్ గోండాలతో మా విద్యార్థులపై లాఠీ చార్జీలు జరిపిస్తే ఇది ఈ దేశ ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటే అనే అంశాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నా పేరు పత్తిపాటి బుల్లిరాజు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బి సిద్ధు, పీడిఎస్యు రాష్ట్ర సహ కార్యదర్శి. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలు, ధర్నాలు, బంధుల కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా నీటు ఎంట్రన్స్ టెస్టులో అవినీతి అక్రమాల వల్ల ఇప్పటి వరకు 20 మంది విద్యార్థులు చనిపోయారు. ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీటి ఎంట్రన్స్ టెస్ట్ను పారదర్శకంగా నిర్వహించాలని దేశవ్యాప్తంగా గత 3 నెలల నుంచి ఉద్యమం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీలు గోండాల విద్యార్థుల మీద దాడులు చేస్తూ తీవ్రమైన కేసులు పెడుతున్నారు. దీని అన్నిట్లు కూడా విద్యార్థి సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలా, లేని పక్షంలో ఈ దేశ ప్రధానమంత్రి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జగన్నాథపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి ముందు రోజు దశమి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు నిర్వహించి అనంతరం విశేష అలంకరణతో ప్రత్యేక అర్చనలు, హారతులు సమర్పించారు. ఆలయ అర్చకులు పొద్దూరి సీతారామాచార్యులు మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు మాట్లాడుతూ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అర్చకులైన పొందూరు సీతారామానుజాచార్యులు అని నేను మాట్లాడుతున్నాను. ఆలయ చైర్మన్ గారు శ్రీ మల్లాడి ఏడుకొండల గారు, అలాగే శ్రీ సత్యం గారు కూడా నంబర్లందరూ ఉన్నారు. ఈ రేపటి రోజు తొలి ఏకాదశి మహాపర్వదినం. తొలి ఏకాదశి అనగా ఏంటంటే దక్షిణాయనం ప్రారంభం, అంటే దక్షిణాయనం ఉత్తరాయణం ప్రారంభం అందరికీ మనకు తెలిసిందే. మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. దక్షిణాయనం ప్రారంభం చాలా మందికి తెలియదు. ఈ ఆషాఢ మాసంలో వస్తుంది. కర్కాటక సంక్రమణం వ్యాపించిన తర్వాత దక్షిణాయన కాలం వస్తుంది. దక్షిణాయన కాలం వచ్చిన తర్వాత వైకుంఠంలో, క్షీరసాగరంలో ఉన్న వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి వారు నేను దీక్ష తీసుకుంటాను, ఒక 4 మాసాల పాటు యోగ నిద్రలో ఉంటాను, మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పక్కకి తిరిగి పడుకుంటాను, అంచేత యోగ నిద్రలో ఉంటానని చెప్పి వర్తమానాన్ని నారదాది మునులకు, ఋషులకు అందరికీ పంపిస్తారు. అయ్యబాబా మీరు యోగ నిద్రలో ఉంటే మాకెవరు మా క్షేమాలు చూస్తారు, మా యోగక్షేమాలు ఎవరు చూస్తారని చెప్పేసి వాళ్ళందరూ 3 కోటి దేవతలు అందరూ కూడా వచ్చి ఆయన దర్శనం చేసుకున్నారట. ఆయన మళ్ళీ 4 నెలలు దర్శనం ఉండదు, అంచేత 3 కోటి దేవతలు అందరూ వచ్చి, నారదాది మునులు కూడా అందరూ వచ్చి స్వామివారి క్షీరసాగరంలో ఎలాగైతే వైకుంఠంలో ఉన్నారో, అయ్యా మీ దర్శనం చేసుకుందాం, తర్వాత మీరు యోగ నిద్రలో వెళ్ళిపోద్దు, కానీ ఏమిటి మీ దీక్షలో ఉండగా మాకేమిటి ఫలితం అని అడిగారు. ఈ దీక్షలో ఉండగా శ్రీమన్నారాయణ జపం చేసుకోండి, యజ్ఞ యాగాదులు చేయండి, దేవాలయాల తలక హోమాలు అవి చేసుకోండి, మీ యొక్క కోరికలు ఏమని అంటే అన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఇది సరైన సమయం. ఈ 4 మాసాలు కూడా దీక్షగా, చాతుర్మాస దీక్ష అని అంటారు దీన్ని, చాతుర్మాస దీక్షగా ఉండి ఆ నియమాలు పాటిస్తూ చక్కగా అన్ని రకాలుగా మనం చేసినట్టయితే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఉత్తరాయణ పుణ్యకాలంలో మీకు అన్ని కోరికలు నెరవేరుతాయని చెప్పేసి వేదాలు, పురాణాలు చెప్పబడ్డాయి. జగన్నాథపురం వెలిసిన వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి దేవస్థానము. అడిగితే కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారికి మేము చెప్పడం జరిగింది. అన్న ప్రసాదాలు, అలాగే ఉచిత మజ్జిగి, అలాగే మంచినీళ్లు, క్యూ లైన్లు అన్ని కూడా ప్రసాదం, అదేవిధంగా మాకు శానిటేషన్ ఇవన్నీ కూడా ఈవో గారు, ధర్మగర్ల మండలం మేము అందరం కలిసి చెప్పడం జరిగింది. సరే అని చెప్పి ఆయన చెప్పారు. మాకు వెన్నంటూ ఉంటే అన్ని కూడా ఆయన ప్రోత్సహిస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఈ రోజు విశేషం ఏంటంటే తొలి ఏకాదశికి ముందు అభిషేకం అన్నది చేయడం ఆనవాయితీ ప్రకారంగా రంగాచార్యులు గారు చేయడం జరిగింది.
కాకినాడలో దస్తావేజు లేఖరుల నిరసన 5వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ చేశారు. కాకినాడ సబ్ డిస్ట్రిక్ట్ డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లేఖరుల నిరసన కొనసాగించారు. జీవో 396 అమలుతో వేలాది మంది దస్తావేజు లేఖరుల జీవనోపాధి దెబ్బతింటుందని అసోసియేషన్ అధ్యక్షుడు చోడపునేడి గోవిందరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని జీవోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరసనలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. స్టేట్ ప్రెసిడెంట్ గారు వగైరా వెళ్ళి ఐజీ గారిని కలిస్తే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు. మీ ఎవరు మేము తీరుస్తామని చెప్పేసి బెదిరించారు ఏంటంటే అంటే పరిస్థితి ఏంటి మాకు అర్థం అవటం లేదు. మమ్మల్ని బెదిరించడం ఏంటండి? మాకేమైనా గవర్నమెంట్ జీతాలు ఎత్తుందా? వాళ్ళేమైనా కోరికలు కోరామా? మేము మా వృత్తిని పాడు చేయకండి, ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించండి, ప్రైవేటీకరణ అనేది మంచిది కాదు, ఆ జీవో 396 రద్దు చేయండి అని చెప్పేసి అడిగాము. దానికి వారు సానుకూలం అనుకూలం ఏదో చెప్పాలి కానీ మెల్లినోళ్ళు బెదిరించారు. కరెక్ట్ కాదు కదండి. ప్రభుత్వం వారు కూడా ఆలోచించాలి ఆ విషయాన్ని. సంతకాలు పెట్టి మీరు అన్ని వ్యవహారం జరుగుతామన్నారు. రాసిన దాని మీద డ్రెస్ నోట్ మీద ఏదో వాళ్ళు రాసేసుకుని సంతకం పెట్టించుకున్నారు. అది కమిషనర్ గారి ఆఫీస్లో జరిగింది. అది అన్ని కరెక్ట్ కాదు కూడా సార్. ప్రభుత్వం వారు కూడా మీరే పరాయి దేశం కాదు కదా, ఈ గవర్నమెంట్లో భాగస్వాములే కదా. మమ్మల్ని అంత కక్ష కట్టి చూడాల్సిన అవసరం లేదు కాబట్టి కొంత పునరాలోచిస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దస్తావేజ్ లేఖల సంఘం ప్రెసిడెంట్ మేము మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పెన్ డౌన్ కంటిన్యూ చేస్తున్నామండి. ఇవాళ 5వ రోజు. నిన్న కొన్ని ఛానల్లో ఏదో టాక్స్ జరిగినాయి అని చెప్పి అన్నారు కానీ అది మాకేం సంతృప్తిగా లేదు. అందుకు మేము అందరం కూడా పెన్ డౌన్ చేయాలని నిర్ణయించుకుని మాకు ప్రభుత్వం నుంచి సరైన హామీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అసలు హామీ ఇస్తే మేము పెన్ డౌన్ మానేస్తామండి. హామీ గురించి గవర్నమెంట్ నుంచి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అందుకు మేము అందరం పెన్ డౌన్ కంటిన్యూ చేస్తున్నాం. మొత్తం జీవో నెంబర్ 390 రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండవల్లి సత్యనారాయణ మెమోరియల్ జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ వహిస్తూ వారి అభ్యాస పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంపొందేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంగన్వాడీ పిల్లలకు కూడా ఇవాళ ఈ తల్లికి వందనం కార్యక్రమంలో చేర్చారు. దాదాపు 17,000 మంది అంగన్వాడీ పిల్లల్ని ఈ తల్లికి వందనం కార్యక్రమం ఇవ్వడం ద్వారా వారికి ఆదుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ తల్లులు లేని పరిస్థితి ఏంటి, తల్లులు లేని పిల్లలకి ఏంటి పరిస్థితి అంటే నేరుగా పిల్లల అకౌంట్లోకి వేసి వాళ్ళని ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలని కూడా సమన్వయం చేసుకుని అత్యద్భుతంగా ఇవాళ పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకటే మాట్లాడతారు, సూపర్ 6 ఇచ్చారు, ఎంతవరకు అమలు చేశారని. అమ్మ మీరంతా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారా? మహిళలు చేయడం లేదా? ఉచితంగా చేస్తున్నారా? డబ్బులు ఇచ్చి చేస్తున్నారా? మరి అది అమలు అవుతా ఉంది. తల్లికి వందనం వస్తూ ఉంది. పెన్షన్ కార్యక్రమం అప్పుడు 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు 2,200 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000కు పెంచితే నేను 3,000 ఇస్తానని ప్రకటించిన మడమ తిప్పని మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెడుతూ నేను పెంచుకుంటూ పోతా అన్నాడు. ఆ పెంచుకుంటూ పోయింది 2014 జనవరి వరకు 3,000 అవ్వాల. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 ఇచ్చాం. 4,000 ఇస్తా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా మరలా అదనంగా కొన్ని పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ అన్నిటినీ మించి ఇవాళ రోడ్ల వ్యవస్థ ఏ విధంగా అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆషాఢ మాస దశమి సందర్భంగా కాకినాడ జగన్నాథపురంలోని జమ్మి చెట్టు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు మేళ తాళాల నడుమ సాంప్రదాయబద్ధంగా కావెళ్లతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా 22వ డివిజన్ డీడీపీ ఇన్ఛార్జ్ పిర్ల లక్ష్మీ ప్రసన్న రామ్జీ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం తరతరాలుగా వస్తున్న
విశిష్టమైన తెలుగు సాంప్రదాయమని అన్నారు. అమ్మవారి కృపతో ప్రజలు సుఖశాంతులు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వెలిసి ఉన్న శ్రీ జమ్మిచెట్టు అమ్మవారి గుడిలో ఉన్నామండి. మనం ఈ అమ్మవారి పురాతన నుంచి కూడా యావత్ కాకినాడ ప్రజల్ని, అలాగే 22వ వార్డు జగన్నాథపురం ప్రజల్ని కూడా చాలా చల్లగా చూస్తున్నారు. అదే ఆషాఢంలోని సారి పట్టడం ప్రతి సంవత్సరం ఆనవాయి అమ్మవారికి. అలాగే ఈ రోజు శాకాంబరి దేవి అవతారం కూడా రెండు కలిసి రావడంతో భక్తులు యథావిధిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అలాగే సారి సమర్పించుకోవడం జరిగింది. అందులో మేము కూడా భాగస్వాములు అయ్యామండి. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చాలా భారీగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అమ్మ ఆశీస్సులతో చాలా ఆనందంగా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే కొండబాబు గారిని కూడా చల్లగా చూస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. విద్యారంగ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గం ఫైర్మ్యాన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాలు ఎంతో కోలాహలంగా జరిగాయి. పిఠాపురం పట్టణం ఆర్ఎండ్బి హెచ్ఆర్ జూనియర్ కాలేజీ మరియు ఆర్ఎండ్బి హెచ్ఆర్ పాఠశాల మరియు గొల్లప్రోలు నగర పంచాయతీ జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో జరిగిన ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే దొరబాబు ప్రసంగించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా చూస్తూ ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రోజున మెగా పేరెంట్స్ డే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోవడం, అందులో భాగంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఆర్ఆర్బిహెచ్ఆర్ స్కూల్లో ఈ రోజున మనం చేసుకుంటా ఉన్నాం. ఇంతమంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం వారందరికీ కూడా మంచి జరగాలని, మంచి ఉన్నత స్థితిలో రావాలని, వారికి ఆర్థికంగా అన్ని రకాలుగా ఉండాలని తల్లికి వందనం కార్యక్రమం ఈ రోజున వారందరికీ కూడా వారి యొక్క తల్లిదండ్రుల అకౌంట్స్లోకి పంపించే కార్యక్రమానికి నిన్న జరగడం, ఈ రోజున ఈ కార్యక్రమంలో మేము అందరూ కూడా పాల్గొనే అవకాశం రావడం జరిగింది. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా అయినాటి నుంచి ఈనాటి వరకు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకెళుతూ ఈ రోజున దాదాపు 2 సంవత్సరాల కాలంలో 600 కోట్ల రూపాయల పైగా ఈ రోజున అభివృద్ధికి ముందు చేసినటువంటి డెవలప్మెంట్ చేసినటువంటి విధానం. ఈ రకంగా గౌరవ శాసనసభ్యులు ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అత్యధిక పనులు ఉన్నా కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక పడా ఆఫీస్ అని పెట్టుకుని దాని ద్వారా అర్జీ పెట్టుకుంటే చాలు సామాన్యుడు పని చేసే విధంగా ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరపున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మేమందరం కూడా శాసనసభ్యులుగా మేము కానీ గీత గారు కానీ వర్మ గారు కానీ మేము అందరూ శాసనసభ్యులుగా చేసిన ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎంతో అభివృద్ధి ఈ రోజున ముందుకు తీసుకెళ్తున్నటువంటి నియోజకవర్గానికి ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి శాసనసభ్యులు ఈ నియోజకవర్గానికి రావడం ఈ ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుచేతంటే ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి ఈ నియోజకవర్గానికి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం ఈ రాబోయే కాలంలో కూడా అటువంటి నాయకుడు ఈ నియోజకవర్గంలో ఉంటే మరింత అభివృద్ధి ఈ నియోజకవర్గంలో సంపూర్ణంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతుందని పిల్లల భవిష్యత్తు దగ్గర నుంచి ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు సొంత కుటుంబంలో ఈ నియోజకవర్గాన్ని చూసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వారికి ప్రత్యేక అభినందనలు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల ద్వారా నేను కూడా మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రమణయ్యపేట సచివాలయం 1 నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ జిల్లా కరప మండలంలో శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢ గుప్త నవరాత్రుల ముగింపు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. తుమ్మల రామస్వామి బాబు. తొలి ఏకాదశి వేడుకలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘన ఏర్పాట్లు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.